జాకోబియన్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్. ఈ టాపిక్ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్తగా వినండి. సో లెట్ u ఈజ్ ఈక్వల్ టు u ఆఫ్ x కామా y. u అనే ఫంక్షన్ ఇచ్చారు. అలాగే v ఈజ్ ఈక్వల్ టు v ఆఫ్ x కామా y. v అనే ఫంక్షన్ కూడా ఇచ్చారు. సో నౌ జాకోబియన్ ఆఫ్ ద ఫంక్షన్స్ u కామా v విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్స్ x కామా y. ఇక్కడ మనకి రెండు ఫంక్షన్స్ ఇచ్చారు. u అనే ఫంక్షన్ ఇచ్చారు, v అనే ఫంక్షన్ ఇచ్చారు. అలాగే వీటిలో x కామా y వేరియబుల్స్ ఉన్నాయి. సో x కామా y ఆర్ వేరియబుల్స్. ఒకవేళ మనకి 3 ఫంక్షన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు u అనే ఫంక్షన్, v అనే ఫంక్షన్, w అనే ఫంక్షన్, 3 ఫంక్షన్స్ ఉంటాయి. అప్పుడు వేరియబుల్స్ ఏమేమి ఉంటాయి? x, y, z 3 వేరియబుల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ కేసులో మనకి uv 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి x కామా y వేరియబుల్స్లో ఉన్నాయి. సో జాకోబియన్ ఆఫ్ u కామా v బై x కామా y ఈజ్ ఈక్వల్ టు డో ఆఫ్ u కామా v బై x కామా y దట్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ డో u బై డో x, డో u బై డో y, అలాగే డో v బై డో x, డో v బై డో y. సో ఈ విధంగా మనం ఇచ్చిన ఫంక్షన్స్, 2 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు వాటికి డెట్ కట్టి, అంటే దీన్నే జాకోబియన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ అంటారు. నోట్ u ఈజ్ ఈక్వల్ టు u ఆఫ్ x కామా y కామా z, అలాగే v ఈజ్ ఈక్వల్ టు v ఆఫ్ x కామా y కామా z, w ఈజ్ ఈక్వల్ టు w ఆఫ్ x కామా y కామా z. ఇలా 3 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు జాకోబీ ఎలా కట్టాలి? జాకోబియన్ ఆఫ్ u కామా v కామా w బై x కామా y కామా z ఈజ్ ఈక్వల్ టు, సో మనం పైన ఫైండ్ అవుట్ చేసిన జాకోబీలో ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి మనం డో u బై డో x, డో u బై డో y, డో v బై డో x అండ్ డో v బై డో y అని రాస్తున్నాం. వీటినే నథింగ్ బట్ డెట్ ఆఫ్ u సబ్స్క్రిప్ట్ x, అలాగే u సబ్స్క్రిప్ట్ y, v సబ్స్క్రిప్ట్ x, v సబ్స్క్రిప్ట్ y, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 3 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు సింపుల్గా మనం ఎలా రాసుకోవచ్చు? డెట్ ఆఫ్ u సబ్స్క్రిప్ట్ x, u సబ్స్క్రిప్ట్ y, u సబ్స్క్రిప్ట్ z, అలానే vx, vy, vz, wx, wy, wz. ఈ విధంగా మనం జాకోబియన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ విత్ 2 వేరియబుల్స్, అలాగే జాకోబియన్ ఆఫ్ 3 ఫంక్షన్స్ విత్ 3 వేరియబుల్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నార్మల్ జాకోబీ ఏమవుతుంది? j ఆఫ్ u కామా v బై x కామా y ఉంటుంది. u కామా v ఫస్ట్ ఫంక్షన్స్ రాసి కింద వేరియబుల్స్ రాస్తాం. అలాగే దీనికి ఆపోజిట్గా j డాష్ ఏమవుతుందంటే j డాష్ ఈజ్ ఈక్వల్ టు j డాష్ ఆఫ్ x కామా y బై u కామా v అవుతుంది. u అనే ఫంక్షన్ తీసుకుందాం. u ఈజ్ ఈక్వల్ టు u ఆఫ్ x కామా y, అలాగే v ఈజ్ ఈక్వల్ టు v ఆఫ్ x కామా y తీసుకున్నట్లయితే, అండ్ ఇఫ్ ఎక్స్ప్లిసిట్ కండిషన్ అయితే దెన్ అంటే x ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ u కామా v అండ్ y ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ u కామా v. ఎక్స్ప్లిసిట్ కండిషన్ అంటే ఉన్న ఫంక్షన్స్కి ఆపోజిట్ అంటే రివర్స్. సో దెన్ j డాష్ ఈజ్ ఈక్వల్ టు j డాష్ ఆఫ్ x కామా y బై u కామా v. ఇది నార్మల్ జాకోబీకి రివర్స్లో ఉంటుంది. సో j డాష్ ఈజ్ ఈక్వల్ టు j డాష్ ఆఫ్ x కామా y బై u కామా v దట్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ డో x బై డో u, డో x బై డో v, అలాగే డో y బై డో u, డో y బై డో v దట్ ఈక్వల్ టు, దీన్ని సింపుల్గా ఎలా రాసుకోవచ్చు? x సబ్స్క్రిప్ట్ u, x సబ్స్క్రిప్ట్ v, y సబ్స్క్రిప్ట్ u, y సబ్స్క్రిప్ట్ v. ఇప్పుడు మనం కొన్ని ప్రాపర్టీస్ నేర్చుకుందాం. సపోజ్ మనకి ఇలా 2 ఫంక్షన్స్ ఇచ్చారనుకుందాం. u ఈజ్ ఈక్వల్ టు u ఆఫ్ x కామా y, అలాగే v ఈజ్ ఈక్వల్ టు v ఆఫ్ x కామా y. దెన్ j ఇంటూ j డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దట్ ఇంప్లైస్ j ఆఫ్ u కామా v బై x కామా y ఇంటూ j డాష్ ఆఫ్ x కామా y బై u కామా v ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, అలాగే ఆన్లైన్ బిట్స్లో కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, u ఈజ్ ఈక్వల్ టు u ఆఫ్ r కామా s, అలాగే v ఈజ్ ఈక్వల్ టు v ఆఫ్ r కామా s. ఇలా 2 ఫంక్షన్స్ ఇచ్చారు. r ఈక్వల్ టు r ఆఫ్ x కామా y అండ్ s ఈక్వల్ టు s ఆఫ్ x కామా y. దెన్ జాకోబియన్ ఆఫ్ u కామా v బై x కామా y ఈజ్ ఈక్వల్ టు జాకోబియన్ ఆఫ్ u కామా v బై r కామా s ఇంటూ జాకోబియన్ ఆఫ్ r కామా s బై x కామా y. నెక్స్ట్ అప్లికేషన్స్.
ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు u ఆఫ్ x కామా y అండ్ v ఈజ్ ఈక్వల్ టు v ఆఫ్ x కామా y ఇలా రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, దెన్ u కామా v ఆర్ సెట్ టు బి ఫంక్షనల్లీ డిపెండెంట్. ఇక్కడ మనకి ఇచ్చిన రెండు ఫంక్షన్స్ u v రెండు ఫంక్షనల్లీ డిపెండెంట్ ఎప్పుడు అవుతాయి అంటే ఇఫ్ జాకోబియన్ ఆఫ్ u కామా v బై x కామా y ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా మనకిచ్చిన ఫంక్షన్స్ యొక్క జాకోబీ కనుక 0 అయితే అప్పుడు మాత్రమే మనకిచ్చిన ఫంక్షన్స్ అనేవి ఫంక్షనల్లీ డిపెండెంట్ అని మనం రిప్రజెంట్ చేయగలుగుతాము. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు y బై ఎక్స్ అండ్ v ఈజ్ ఈక్వల్ టు xy దెన్ ఫైండ్ జాకోబీ ఆఫ్ u కామా v బై x కామా y. మనకి రెండు ఫంక్షన్స్ ఇచ్చారు, u ఇచ్చారు, v ఇచ్చారు ఇన్ వేరియబుల్స్ x కామా y. రెండు ఫంక్షన్స్కి జాకోబీ కనుక్కోండి అన్నారు. సొల్యూషన్ ఫస్ట్ మనకి ఇచ్చినవి రాసేసుకుందాం. గివెన్ u ఈజ్ ఈక్వల్ టు y బై ఎక్స్ అండ్ v ఈజ్ ఈక్వల్ టు xy. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యూని పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y కాన్స్టెంట్ y ఇంటూ 1 బై ఎక్స్. 1 బై ఎక్స్కి డెరివేషన్ ఏంటి? మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. అలాగే విత్ రెస్పెక్ట్ టు y మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే u అనే ఫంక్షన్ని డో యూ బై డో y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 బై ఎక్స్ కాన్స్టెంట్ కదా, 1 బై ఎక్స్ పక్కన పెట్టేసుకుంటే డో y బై డో y ఏమవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ v అనే ఫంక్షన్ చూసుకుందాం. ఇప్పుడు vని పార్షియల్గా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే డో v బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y అనేది కాన్స్టెంట్, సో y ఇంటూ డో ఎక్స్ బై డో ఎక్స్ 1. నెక్స్ట్ అలాగే డో v బై డో y. ఇప్పుడు v అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే x అనేది కాన్స్టెంట్ అవుతుంది, సో x ఇంటూ 1. ఇప్పుడు మనకి వాల్యూస్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు మనం జాకోబీ ఫైండ్ అవుట్ చేద్దాం. జాకోబియన్ ఆఫ్ u కామా v బై x కామా y ఈజ్ ఈక్వల్ టు డో ఆఫ్ u కామా v బై x కామా y దట్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ డో u బై డో x డో u బై డో y. నెక్స్ట్ డో v బై డో x డో v బై డో y దట్ ఈక్వల్ టు డో u బై డో x మనకి ఏం వాల్యూ వచ్చింది? మైనస్ y బై ఎక్స్ స్క్వేర్ వచ్చింది. అలాగే డో u బై డో y 1 బై ఎక్స్. నెక్స్ట్ అలాగే డో v బై డో ఎక్స్ ఏంటిది? y. అలాగే డో v బై డో y ఎంత? x. సో మనం ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే AD మైనస్ BC దట్ ఇంప్లైస్ x ఇంటూ మైనస్ y బై ఎక్స్ స్క్వేర్ మైనస్ y బై ఎక్స్. సో ఇక్కడ ఒక x క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మైనస్ y బై ఎక్స్ మైనస్ y బై ఎక్స్ అంటే మైనస్ 2y బై ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం, ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు yz బై ఎక్స్ అండ్ v ఈజ్ ఈక్వల్ టు xz బై y అండ్ w ఈక్వల్ టు xy బై z. ఇక్కడ మనకి 3 ఫంక్షన్స్ ఇచ్చారు, అలాగే 3 వేరియబుల్స్ని యూజ్ చేశారు, xyz uvw ఫంక్షన్స్, అలాగే xyz వేరియబుల్స్ ఇచ్చారు. షో దట్ డో ఆఫ్ u కామా v కామా w బై xyz ఈజ్ ఈక్వల్ టు 4 అన్నారు. అంటే ఇచ్చిన 3 ఫంక్షన్స్కి జాకోబియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో గివెన్ ఫస్ట్ మనం ఇచ్చిన ఫంక్షన్స్ రాసుకుందాం. u ఈజ్ ఈక్వల్ టు yz బై ఎక్స్, అలాగే v ఈక్వల్ టు xz బై y, అలాగే w ఈజ్ ఈక్వల్ టు xy బై z. అలాగే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఏంటిది? జాకోబియన్ ఆఫ్ అంటే డో ఆఫ్ u కామా v కామా w బై xyz ఈజ్ ఈక్వల్ టు 4 అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అవి ఇక్కడ మనం రాసేసుకుందాం. u ఫంక్షన్ తీసుకున్నట్లయితే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే డో u బై డో ఎక్స్, దీన్నే మనం u సబ్స్క్రిప్ట్ ఎక్స్గా కూడా రాసుకోవచ్చు. సో ux ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ yz కాన్స్టెంట్స్ కాబట్టి పక్కన పెట్టేసుకుంటే 1 బై ఎక్స్. 1 బై ఎక్స్ ఏమవుతుంది? డిఫరెన్షియేట్ చేసుకుంటే మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు మైనస్ yz బై ఎక్స్ స్క్వేర్ అంటే ux ఈజ్ ఈక్వల్ టు మైనస్ yz బై ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు v అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే zy ఇక్కడ కాన్స్టెంట్స్, సో z బై y ఇంటూ ఎక్స్ అంటే ఏంటి? డో ఎక్స్ బై డో ఎక్స్ అంటే 1, సో vx ఈజ్ ఈక్వల్ టు z బై y. నెక్స్ట్ అలాగే w ఫంక్షన్ తీసుకుందాం. w ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే
yz కాన్స్టెంట్స్. సో y by z ఇంటూ డో ఎక్స్ బై డో ఎక్స్ అంటే 1. సో wx ఈజ్ ఈక్వల్ టు y by z. నెక్స్ట్ అలాగే u అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్గా డిఫరెన్షియేట్ చేద్దాం. సో u సబ్స్క్రిప్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎక్స్ జెడ్ కాన్స్టెంట్స్ వైతో చేస్తున్నాం కాబట్టి సో జెడ్ బై ఎక్స్ ఇంటూ 1 డో వై బై డో వై 1 అవుతుంది కాబట్టి సో ui ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై ఎక్స్. నెక్స్ట్ అలాగే ఫంక్షన్ v విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే మనం వైతో పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ జెడ్ కాన్స్టెంట్స్ అయిపోతాయి. సో ఎక్స్ జెడ్ ఇంటూ 1/y కి డెరివేటివ్ ఏంటి మైనస్ 1/y². vy ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ జెడ్ బై వై స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ అలాగే w ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే ఎక్స్ జెడ్ కాన్స్టెంట్స్ అయిపోతాయి. సో ఎక్స్ బై జెడ్ కాన్స్టెంట్స్ కాబట్టి పక్కన పెట్టేసుకుంటే y డో వై బై డో వై అంటే 1. సో wy ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై జెడ్. ఇప్పుడు మనం u అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు z పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ వై కాన్స్టెంట్స్ అయిపోతాయి. y బై ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో జెడ్ అంటే 1. సో uz ఈజ్ ఈక్వల్ టు y బై ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ అలాగే v అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు z పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే vz ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై కాన్స్టెంట్స్ ఎక్స్ వై కాన్స్టెంట్స్ కాబట్టి ఎక్స్ బై వై ఇంటూ జెడ్ అంటే ఇక్కడ 1. సో vz ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై. అలాగే ఇప్పుడు మనం w ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు z పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే 1/z ఫార్మేట్లో ఉంది. ఎక్స్ వై కాన్స్టెంట్స్ కాబట్టి ఎక్స్ వై పక్కన పెట్టేసుకుంటే 1/z అంటే డెరివేషన్ ఏమవుతుంది మైనస్ 1/z² అవుతుంది. wz ఈజ్ ఈక్వల్ టు మైనస్ xy డివైడెడ్ బై z². ఇప్పుడు మనకి వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. ux uy uz వచ్చింది, vx vy vz వచ్చేసింది, అలాగే wx wy wz వచ్చేసింది. అన్ని టర్మ్స్ మనకు వచ్చేసినాయి. సో నౌ వి ఫైండ్ జాకోబీ దట్ ఇంప్లైస్ j ఆఫ్ u, v, w బై xyz వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు det ఆఫ్ ux వాల్యూ ఏంటి మైనస్ yz బై x². అలాగే uy ఏంటి z బై ఎక్స్. అలాగే uz అంటే y బై ఎక్స్. నెక్స్ట్ అలాగే vx ఏంటిది z బై y. అలాగే vy మైనస్ xz డివైడెడ్ బై y². అలాగే vz ఏంటి x బై y. నెక్స్ట్ wx అంటే y బై z. wy ఈజ్ ఈక్వల్ టు x బై z. అలాగే wz ఈజ్ ఈక్వల్ టు మైనస్ xy డివైడెడ్ బై z². ఇప్పుడు మనం అన్ని టర్మ్స్ రాసేసుకున్నాం. ఇప్పుడు మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను సింపుల్గా ఉండటం కోసం మల్టిప్లై కాలమ్ 1 విత్ ఎక్స్. ఫస్ట్ కాలం మొత్తాన్ని నేనే ఎక్స్తో మల్టిప్లై చేసుకుంటున్నాను. అలాగే సెకండ్ కాలంని విత్ రెస్పెక్ట్ టు వై, అలాగే థర్డ్ కాలంని విత్ రెస్పెక్ట్ టు జెడ్ మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే దట్ ఇంప్లైస్ ఇక్కడ 1/xyz మనం కామన్ అవుట్ తీసేసుకుంటే ఫస్ట్ కాలంని ఎక్స్తో మల్టిప్లై చేసుకున్నాం కదా. సో మైనస్ xyz డివైడెడ్ బై x². అలాగే xz బై y, అలాగే xy బై z. నెక్స్ట్ సెకండ్ కాలంని వైతో మల్టిప్లై చేసుకున్నాం కదా, అంటే zy బై x మైనస్ xyz బై y², xy బై z, yz బై x, xz బై y, అలాగే మైనస్ xyz బై z². ఇప్పుడు మనం ఫస్ట్ రో నుంచి yz బై ఎక్స్ కామన్ అవుట్ చేస్తే, అలాగే సెకండ్ రో నుంచి xz బై y కామన్ అవుట్ చేసుకుంటే, నెక్స్ట్ థర్డ్ రో నుంచి xy బై z కామన్ అవుట్ చేసుకుంటే అప్పుడు మనకి రిమైనింగ్ ఏముంటాయి ఇంకా -1 1 1, అలాగే 1 -1 1 1 1 -1. మనం వీటికి డెట్ కనుక ఫైండ్ అవుట్ చేసినట్లయితే డెట్ అనేది 4 వస్తుంది. హెన్స్ వెరిఫైడ్.